హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియాస్ బై వాణి. ఈ వీడియోలో కొంచెం రియాలిటీగా మాట్లాడతాను. అందరూ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి అమ్మాయి లైఫ్లో రెండు భాగాలు ఉంటాయి, ఒకటి పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత అని. నా విషయానికి వస్తే ఇంట్లో వాళ్ళు చదివించారు, చదువుకున్నాను. నేనేమి అంత బాగా చదివే అమ్మాయిని కాదు, చెప్పాలంటే బిలో యావరేజే. ఏదో నాకు తగ్గట్టు జాబ్ అంతా బాగుంది అనేసరికి పెళ్ళి ఫిక్స్ అయ్యింది. సర్లే అనుకుంటే నాకు పెళ్ళప్పుడు వచ్చిన కామెంట్స్ ఏమంటే, టౌన్లో ఉన్న అమ్మాయి పల్లెటూరులో ఎలా బ్రతుకుతుంది, హైదరాబాద్లో జాబ్ మానిపించేసి పెళ్లి చేస్తూ ఉంటారు, ల్యాబ్ 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 అని ఎన్నం. కానీ డెస్టినీ అని ఒకటి ఉంటుందని ఆ దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళాను. కానీ ఇప్పుడు నా లైఫ్ హ్యాపీగా ఉంది అని చెప్పేదానికన్నా హెల్తీగా ఉంది అని చెప్పచ్చు. ఇంగ్లీష్లో ఒకటి కొటేషన్ కూడా ఉంది, హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు కదా. మనం చదువుకుంటే ఫస్ట్ క్రైటీరియా అనేది జాబ్కే. జాబ్ చేసే పరిస్థితి లేనప్పుడు ఇన్నేళ్ళు చదువుకునేదంతా వేస్ట్ అయినా అని వీటికంతా కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టి అసలు మాకేముంది, నేనేం చేయొచ్చు అని ఆలోచించాను. ఈ వీడియో చెప్పాలంటే ఫామ్ టూర్ అని కూడా చెప్పచ్చు. మాకు ఊర్లో ఉండేది మొత్తం కూడా 1.25 ఎకరా. దాంట్లో 1.5 ఎకరా మేము వరి చేసాము. మిగతా 1/2 ఎకరం అనేది కూరగాయలు, మాకు కావాల్సిన కూరగాయలు, ఆవులకి సొప్ప అనేది నాటుకుంటాము. ఇదంతా చెప్పడానికి కారణం ఏమంటే, మాకున్న 1.25 ఎకరంలో పొలానికి సంబంధించిన పనులంతా కూడా మేమే చేసుకునే వాళ్ళము. కలుపులు తీసుకోవడం కానీ, గడ్డి కోసుకోవడం కానీ, ఇలా విత్తనాలు నాటుకునేది అంతా కూడా మేమే చేసుకునే వాళ్ళము. ఇప్పుడు ఎంతో టెక్నాలజీ కూడా మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు పైరు కోసేదానికి మిషను, పైరు నాటడానికి కూడా మిషను. ముందంటే కూడా ఉత్త కోత మిషనే ఉండేది, కానీ ఇప్పుడు పైరు నాటడానికి కూడా మిషన్ వచ్చేసింది. ఇంకా వరిగడ్డి చుట్టడానికి కూడా మిషన్స్ వచ్చేసాయి. అందుకని పని వాళ్ళతో అవసరం లేకుండా అంతా కూడా మేమే చేసుకునేస్తూ ఉన్నాము. ఎగ్జాంపుల్, ఇప్పుడు పని వాళ్ళని పెట్టి ఒక పని చేయించుకున్నాం అనుకో, సాయంకాలం కంతా వాళ్ళకి కూలీ ఇవ్వాలి. అదేదో మనమే చేసుకుంటే ఆ కూలీ డబ్బులు మిగులుతుంది. అదేవిధంగా ఆ పని అనేది మనకు నచ్చినట్టు చేసుకుంటాము. దాంట్లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సన్నకారు, చిన్నకారు రైతులు అంటారు కదా, వాళ్ళంతా కూడా ఇలాగే చిన్న చిన్న పనులంతా కూడా వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు పంట లాస్ట్కి వర్షాలు పడి అలాగా చేతికి రాకపోయినా కూడా ఆ కూలీ పనులు డబ్బులైనా వాళ్ళకి మిగులుతుంది అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా అలా చేసుకుంటారు. పనులు కూడా పని వాళ్ళు పెట్టి చేయించామనుకోండి, మనకు వచ్చిన ఆదాయం అంతా కూడా పెట్టుబడికే సరిపోతుంది, అసలు ఏం మిగలదు వ్యవసాయంలో. ఈసారి కారుకి మేము పొలంలో ఏమేమి వేసామంటే, ఎప్పుడు కూడా గోంగూర వేస్తాము. ఆకుకూరలో గోంగూర వేస్తాము. అది ఎక్కువ క్లైమేటిక్ కండిషన్స్కి తట్టుకుంటుంది. అదేవిధంగా దానికి పురుగు అనేది ఎక్కువగా పట్టదు మిగతా ఆకుకూరతో పోలిస్తే. ఇంకా కూరగాయలకు వస్తే బీరకాయ, వంకాయ, చిక్కుడుకాయలు, బెండకాయ, కాకరకాయ ఇవి వేసాము. అంతా కూడా ఎటువంటి మందులు అవంతా కూడా కొట్టకుండా ఉత్త ఆవు ఎరువు మాత్రమే, దున్నినప్పుడు ఆవు ఎరువు మాత్రమే వేసి ఇలా పండించుకుంటాము. ఇక్కడ చూడండి, బీరకాయ, ఇది నాటు బీరకాయ, కొద్దిగా చిన్నగా ఉంటుంది హైబ్రిడ్ బీరకాయతో పోలిస్తే. కాకపోతే దాని లోపల పల్ప్ అనేది ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఆవులకి సొప్ప. మొత్తం 2 గుంటల వరకు నాటుకుంటాము. 2 ఆవులకి 2 దూడలకైతే సరిపోతుంది. దీంతోపాటు 1.5 ఎకరంలో వచ్చిన వరిగడ్డి కూడా వేసుకుంటాము. ఒకసారి అది ఒకసారి ఇది అలాగ ఆల్టర్నేట్గా వేసుకుంటాము. వర్షాకాలంలో ఈ సొప్ప అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇంకా పండ్ల సెషన్కి వస్తే సీతాఫలము, జామ చెట్టు ఇప్పటికైతే 2 రకాలే ఉన్నాయి. సపోటా కూడా నాటున్నాము. ఈ ట్రాక్టర్ దున్నడానికి వచ్చినప్పుడు అప్పుడు తొక్కిచ్చేసి చనిపోయింది. ఇంకా కూడా అన్ని చెట్లు పెట్టాలనేసి మామిడి చెట్టు కూడా ఇప్పుడు పెట్టున్నాము. ఇక్కడ చూడండి, ఏందని చూస్తే చిన్నదిగా ఉందంటే తేనె. మా మమ్మీ చెప్పేది, టెంకాయ చెట్లో పెట్టేటివి కంతిరీగలు అవి బాగా కుడతాయంట, ఇలాంటివి ఇలాగా కొమ్మలకి కింద పెట్టేటివి ఏం కుట్టవంట. నేను ఇప్పటికీ పుల్ల తేనె, తెల్లగా ఉండే తేనె, మామూలు నార్మల్గా నల్ల తేనె అది తాగుండాను. ఇది పుల్ల తేనె అనుకుంటున్నాను, చూడాలి. ప్రస్తుతానికైతే దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడ సీతాఫలం ఉంది చెట్లు. ఇంకా సీజన్ కాకపోయినా మాకైతే కాస్తా ఉన్నాయి. ఇంకా 2 డేస్ పోతే హార్వెస్ట్ చేయొచ్చు. నాకైతే ఇలా చెట్లో నుంచి తెంపుకున్న పండుని తింటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ అవుతాను. అది ఒక పండు తిన్నా కూడా చాలా తృప్తినిస్తుంది. ఇవే కాకుండా ఫ్లవర్స్ కూడా ఉండాలనేసి ఒక సైడ్లో కొంచెం భాగంలో ఫ్లవర్స్ పెట్టుకుంటాము. ఇది రీసెంట్గానే అరటి చెట్టు నాటాము, ఇంటి పక్కన వాళ్ళు ఇస్తే నాటాము. ఇది అరటికాయలు. ఇంక సంవత్సరం అయితే అరటికాయలు కూడా కొనాల్సిన అవసరం లేదు. ఇప్పటికైతే పూలైతే గుండు మల్లి, కనకాంబరము, మందారం ఉండదు.
ఈ కనకాంబరాలు రీసెంట్గానే నాటాము. ఈ 2 చెట్లు మా అత్తమ్మ తీసుకొని వచ్చారు. ఆమెకి కనకాంబరాలు అంటే చాలా ఇష్టము. ఎక్కడికి పోయినా కూడా కనకాంబరాల చెట్టు కనిపిస్తే తీసుకొని వచ్చి నాటేస్తారు. గుండు మళ్ళీ స్టెప్ బై స్టెప్ పూస్తుంది ఇది. మందారాలు లైట్ పింక్, వైట్, రెడ్ కలర్ ఉన్నాయి. టైం 9:30 అవుతున్నా వీటికి శుభోదయం కాలేదు. ఇవంతా కూడా రోజు ఎర్లీ మార్నింగ్ మా మామయ్య తెంపుకొని వస్తారు. ఆయన రోజు 6 అంతా కూడా ఆవు పేడ తీసుకొని వచ్చి ఇక్కడ పొలం దగ్గర దిబ్బు ఉంటుంది, దాంట్లో వేసేసి ఈ పూలంతా కూడా కోసుకొని వస్తారు. దొండపండు ఇది నార్మల్గా కూరల్లో చేసుకునే దొండకాయ అయితే కాదు, పొలాల గట్ల మీద పెరిగే దొండ చెట్టు. ఇది కాయ తినకపోయినా కూడా పండ్లు తినచ్చు. ఎక్కువగా పిచ్చుకలు, రామచిలుకలు అవి తింటూ ఉంటాయి. ఇవి పండు అనేది కొద్దిగా తీయగా పుల్లగా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. బాగా తినేదాన్ని. ఇంకా జామ చెట్టుకు వస్తే ప్రస్తుతానికి 2 ఉన్నాయి. ఒకటి లైట్ కలర్ పండు అనేది లైట్ పింక్ ఉంటుంది, ఇంకొకటి నార్మల్గానే ఉంటుంది. సీజన్ కాబట్టి చెట్టు నిండా కాపు ఉంది. 200 పెట్టి 1 కేజీ యాపిల్ కొనేదానికన్నా 50 రూపాయలు 70 రూపాయలు పెట్టి 1 కేజీ జామకాయలు కొనుక్కొని తింటే దాంట్లో యాపిల్లో ఉండే పోషకాలు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయంట జామకాయలు. ఇంకా చెప్పాలంటే జామకాయ అనేది పేదవాడి యొక్క పండు అనేసి కూడా అంటారు. అయితే పెద్ద పెద్ద జామకాయలు, తైవాన్ జామకాయలు వాటికన్నా ఇలాగ చిన్నగా బాగా తేరుండే జామకాయ తినడం అంటే చాలా ఇష్టము. వరిగడ్డి కట్లంతా కూడా ఇలా షెడ్లో వేసుకునేసాము, వర్షానికి తడిచిపోయి మగ్గిపోతుంది అనేసి. ప్రెజెంట్ అయితే ఇది ఈసారి వరి నైట్ వర్షం పడేసరికి కొంచెం వాలింది చూడండి. ఈసారి వేసిన వెరైటీ వచ్చి క్రాసులు. మామూలుగా రేషన్లో ఇస్తారు కదా, స్టోర్ బియ్యం అంటారు కదా, ఆ వెరైటీ. ఎప్పుడు కూడా వర్షాకాలానికి అయితే ఈ వెరైటీనే వేస్తాము. ఇది వర్షానికి ఎక్కువగా తట్టుకుంటుంది అనేసి ఈ వెరైటీ వేస్తాము. రేట్ అనేది కూడా అంతగా ఉండదు, సబ్సిడీ ఏ రేట్ ఇస్తే ఆ రేట్కే ఉంటుంది. ఈ వరి వేసుకునేటప్పుడు అందరితో పాటు కలిసి వేసుకునేస్తాము. చుట్టుపక్కల వాళ్ళకి ఈ పైరు మిషను, నాటు మిషను, ట్రాక్టరు అంతా కూడా అందరికీ ఒకేసారి వస్తుంది అనే ఉద్దేశంతో చుట్టుపక్కల అందరూ నాటుతూ ఉంటే వాళ్ళతో పాటు నాటుకునేస్తాము. చెట్టు ఈసారి కాపు సరిగా లేదు, కొంచెం నరికేసాము, వరి పైరుకి నీడవుతుంది అనేసి. ఎక్కువగా కాకపోయినా మాకు వంటల్లోకి సరిపడా చింతపండు అయితే కాస్తుంది. ఇంకా చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ రోజు మా మామయ్య ఇక్కడికి వచ్చి ఆవు పేడ వేస్తారనేసి. ఇక్కడ కొంచెం డిస్టెన్స్ ఉన్నా కూడా ట్రక్కుకు నార్మల్గా ఎంత తీసుకుంటారో అంత తీసుకుంటారు ఎరువు వేసేటప్పుడు. ఇంకా మాకున్న ఏకైక ఐస్ యాపిల్ ట్రీ అదే అండి, తాటి చెట్టు. ఇది కూడా ఎక్కువగా కాయకపోయినా ఆ సీజన్లో తిన్నాము అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. వ్యవసాయం అంటే ఆవులు ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. ప్రస్తుతానికైతే 2 ఉన్నాయి. మేము అవి మేనేజ్ చేసుకోగలము అని ప్రస్తుతానికైతే 2 పెట్టుకో ఉన్నాము. ఇంకా అవే కాకుండా ఇంటి దగ్గర బుట్టలు నేను చిన్న చిన్న చెట్లు పెట్టుకో ఉన్నాను. ఈ సెంటు జాజి, సన్నజాజి, ఇంకా బుట్టల్లో ఆకుకూరలు వేసుకుంటాను. పాలకూర, కొత్తిమీర, మెంతికూర, తోటకూర అంతా కూడా పొలంలో వేస్తే ఎక్కువగా పురుగు పట్టేస్తుందనే ఉద్దేశంతో ఇంటికాడ బుట్టల్లో వేసుకుంటాను. అంతా చెప్పడానికి చూపించడానికి కారణం ఏమంటే నేను చెప్పాను ఆల్రెడీ, ముందు నేను పెళ్ళికి ముందు జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు మానేశాను అనేసి. ఏమనుకునేదాన్నంటే మనం రూపాయి సంపాదించకపోయినా రూపాయి ఖర్చు పెట్టకుండా ఉంటే చాలు, అలాగ మేనేజ్ చేయొచ్చు అనేసి. ఆల్మోస్ట్ 22 to 30% అనేది మనకు వచ్చిన శాలరీలో వీటికంతా కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. అదేదో మనమే చేసుకుంటే అనేసి ఒక చిన్న ఉద్దేశంతో. ఇంకా చెప్పాలంటే వేడి నీళ్ళకి చలి నీళ్ళు సాయం అన్నట్టు. అయితే వరి పంటలో వచ్చిన రైస్ అన్నానికి వాడుకునేది, అదేవిధంగా తోటలో వేసిన కూరగాయలతో కూరలు చేసుకునేది. ప్రస్తుతానికైతే ఇలాగ స్పెండ్ చేస్తూ ఉన్నాము. అందుకే నేను హ్యాపీ లైఫ్ కన్నా హెల్తీ లైఫ్ అని చెప్పాను. ఒపీనియన్ ఏమంటే ప్రతిదీ కూడా మనకు నచ్చినట్టు ఉండదు, కానీ అక్కడున్న సిచ్యువేషన్స్, అక్కడున్న ఫెసిలిటీస్ అవంతా కూడా మనకు తగ్గట్టు చేంజ్ చేసుకుంటే మన లైఫ్ అనేది కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతా కూడా నేను వచ్చేటప్పుడు హార్వెస్ట్ చేసుకొని వచ్చాను. బీరకాయలు కేజీ పైన ఉన్నాయి, బెండకాయలు కేజీ ఉన్నాయి, ఇంకా జామ పండ్లు జ్యూస్కి సరిపోతుంది ఇవాళ. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.